బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. మీ కాన్స్టిట్యున్సీలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నేను ఇవి చేశాను అని చెప్పుకోవడానికి చెప్పుకోదగ్గ పనులే ఉన్నాయి సార్. ఇన్ని ఉన్నాయి. మీరు వెళ్ళి కాన్స్టిట్యున్సీ అడిగితే చెప్తారు. లేదు మీ కొన్ని ఇంటర్వ్యూస్లో ప్రజలు మా కోసం మా జిల్లా కోసం కృష్ణరాజు గారు ఈ పనులు చేశారు అని చెప్పిన ఉన్నాయండి. ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పటికీ ప్రజెంట్ ఎంపీ కానీ ఇంకో మా పొలిటీషియన్ కానీ ఎవరన్నా వెళ్తే ఇదిగో ఈ రోడ్డు మా కృష్ణరాజు గారు వేశారయ్యా, మా ఊరికి ఇది చేశారు అది చేశారయ్యా. ఏం చేస్తారు మీరు? మళ్ళీ ఏ ఎంపీ కూడా చేయలేదయ్యా, మీరు చేయండి మీరు అని ప్రతి ఎంపీని కూడా తిడుతుంటారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అంతగా కోపం నా మీద, ఎందుకంటే నేను చేసినట్టు వాళ్ళు చేయలేరు అలాగని. ఎందుకంటే ఏ ఎంపీ కూడా చేయలేరు అంతలాగా. చాలా వెరీ ఫ్యూ ఎంపీస్ వాళ్ళు చేసి వాళ్ళ అధికారాన్ని అంటే ఆ పార్లమెంటేరియన్గా చేయగలని కొన్ని ఉంటాయి, అయ్యే చేస్తారు. అలా కాకుండా నేను మొత్తం ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి చాలా బ్రహ్మాండంగా ఒకటి చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇప్పుడు బాగా ఉంది మా ఊరు సముద్ర ఒడ్డునే. సముద్ర ఒడ్డున అంటే అక్కడ చేపలు పట్టుకుని పల్లికారులు మత్స్యకారులు లోపలికి వెళ్ళి చేపలు పట్టుకుని వస్తారు కష్టపడి. అవి వచ్చి రాగానే గట్టు మీద ఈ దళారులు తయారైపోయి రూపాయి 10 పైసలు కొనేస్తారు. కొనకపోతే ఎలా నేను కొన్నాను. ఏం చేస్తారు పాపం, కొనకపోతే కుళ్ళిపోతే చేపలు నిలవండి కాదు కదా. గంట ఉంటాయి, 2 గంటలు ఉంటాయి, 3 గంటలు ఉంటాయి, మా ఉంటే హాఫ్ డే ఉండే ఉంటాయి. అందుకని వాడు నుంచుకోలేడు కదా, చచ్చినట్టు వాడికి ఇవ్వాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పి నేను అది దాన్ని ఏం చేశానంటే, నేను గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 10 కోట్లు శాంక్షన్ చేయించి వాళ్ళకి ఇక్కడి నుంచి మాకు దగ్గర ఒక 10 కిలోమీటర్స్లో ఒక టౌన్ ఉంది, అక్కడి నుంచి ఇంకొక 7-8 కిలోమీటర్లు వెళ్తే ఇంకో పెద్ద టౌన్ ఉంది, 2 టౌన్. సో వీళ్ళు ఇక్కడ అమ్మకుండా ఈ తీసుకెళ్ళి అక్కడ మార్కెట్లోకి వెళ్తే, మార్కెట్ అంటే మా మార్కెట్ అన్నమాట. మళ్ళీ నాకు అప్పుడు లేదనుకోండి, అప్పుడు ఉండేది, తర్వాత ఇచ్చేసాం. వాళ్ళ కష్టానికి కొంత న్యాయం జరిగే అవకాశం కొంతగా చాలా. రూపాయికి 10 పైసలు 10 పైసలు వచ్చేది వాళ్ళకి. అది కూడా ఇంకా లేకపోతే ఇంకేం చేస్తారు, అది కూడా అమ్మపోతే అప్పుడు ఎండి చేపలుగా మార్చుకొని చేసుకునేవాడు అనమాట. సో దానికి ఏం చేశానంటే, నేను ఒక మోపెడ్ అంటే చిన్న మోటార్ సైకిల్, చిన్న మోపెడ్, దాని వెనకేమో ఒక ఐస్ బాక్స్, వాళ్ళకేమో ఫ్రీ శాంక్షన్. అలా చేయించి మొత్తం అందరికీ కూడా 9.5 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి 2.5 crores రిలీజ్ చేసాం. 2.5 రిలీజ్ చేయడంతో వాజ్పేయి గారి గవర్నమెంట్ పడిపోయింది, నేను వచ్చేసాను, రావాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఎంపీ గారు మొత్తం మీద అంతా డబ్బులు ఏదోలా చేసి అది చేసి ఆ మత్స్యకారులకు వెళ్లకుండా చేశారు. ఆ 8 మాసాల ముందు గవర్నమెంట్ పడిపోతే ఇదందరికీ వాళ్ళకేమో ఖచ్చితంగా మొత్తం అంది అనమాట. ఇంకపోతే ఇంకా రోడ్లు అంటారా ఏమంటారా, చెరువులు ఎరువులు అంటే నేను కంప్యూటర్ చేశాను. మాకు అబౌట్ 480 అన్న విలేజెస్ హ్యామ్లెట్స్ అన్నీ కలిపి ఉంటాయి. సో అన్నీ కంప్యూటర్ చేసి నెంబర్ 1 ఏదో ఆ చంట అనుకో సపోజ్ పేరు, ఈ ఊరు, ఆ ఊరిలో ఏం కావాలా 1, 2, 3, 4 అంటే ప్రిఫరెన్సెస్. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి, ఏదో ఒకటి, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, అలాగా కంప్యూటర్ చేసి ఇన్ని ఉన్నాయి చేయాల్సినవి. వీటిలో ఇమ్మీడియట్గా అర్జెంటుగా చేయాల్సింది ఏమిటి, అది టిక్ పెట్టి దాని మీదకి వెళ్ళడం, దాని మీద వర్క్ చేయడం. అట్లా నేను పార్లమెంటేరియన్గా ఉన్న గ్రామాలన్నింటికీ కూడా ప్రతి గ్రామానికి 1 కానీ 2 కానీ 3 కానీ చేశాను. ఈ 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు లేదు, అది 8 మాసాల ముందు అయిపోయింది. 4.5 సంవత్సరాల్లో 4.5 yearsలో అంత చేశాను అనమాట. అంచేత నన్ను సినిమా ఆర్టిస్ట్గా కాదు, ఒక పొలిటీషియన్గా నన్ను అక్కడ గౌరవిస్తారు. ఈరోజు నేను ఎవరికి చెప్తే వాళ్ళు ఓటేస్తారు, వెళ్ళి పలానా వాళ్ళకి ఓటేయమని చెప్తే వేస్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ పని చేశారు మీరు, వాళ్ళకి న్యాయం చేశారు,
మీరు చేయగలిగేంత సేవ వాళ్ళకి చేసి పెట్టారు చేసి కాబట్టి. పెట్టాం. సార్ అలాగే మీకు రాజకీయాల చిత్ర పరిశ్రమ అంటే మీరు దేనికి మొగ్గు చూపుతారు? అంటే చిత్ర పరిశ్రమలో నేను చేయగలిగింది చాలా చేశాను నేను. ఇంకా ఏదైనా సరదాగా ఉంటే నేనే తప్పు చేయలేని క్యారెక్టర్లు ఉంటే చేయాలి, కానీ సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఆలోచించి చేసి సినిమాలు భక్తి కన్నప్పలాంటి సినిమా, బొబ్బిలి బ్రహ్మణ్ లాంటి సినిమా, కృష్ణవేణి లాంటి అన్ని ట్రెండ్ సెట్టర్స్. కృష్ణవేణి సినిమా తీసినప్పుడు కృష్ణవేణి సినిమా తీసారని ఎవరు ఒప్పుకోరు ప్రొడ్యూసర్. నన్ను ఇండస్ట్రీ అన్నారు వెళ్ళిపోతాడు దీంతో, కానీ ఆల్రెడీ మూవీ అది ఇప్పటికీ చెప్తారు లేడీస్కి అంత ఫాలోయింగ్ ఆ సినిమా. అంటే భక్తి కన్నప్ప అలాగే ఒక ట్రెండ్ సెట్టర్. అంటే పురాణ సినిమాలో ఒక ఆడవాళ్ళని ముసలివాళ్ళే చూస్తారు, కాదు కుర్రాళ్ళు కూడా చూసేలా చేస్తానని చెప్పి తీసాం. అలాగా ప్రతిదానికి ఒక ట్రెండ్ సెట్టర్గా సినిమా ఇండస్ట్రీకి పనికొచ్చేలా చేశాం. ఇంక చేయడానికి మా వాడు ఉన్నాడు ప్రభాస్, యూ విల్ డూ ఇట్ వాట్ ఎవర్. అంటే నాలాగా స్టోరీ మీద కూడా మంచి గ్రిప్ ఉన్నాడు ప్రభాస్, అవగాహన ఉన్నవాడు, జడ్జిమెంట్ ఉన్నవాడు. అంచేత ఇప్పుడు సినిమాలు మిర్చి చేశాడు, యూవి క్రియేషన్స్ కూడా అప్పుడు అతను బాగా చూస్తుంటాడు ప్రభాస్. గోపికృష్ణ మూవీస్ ఇంతలో చూస్తున్నంత కాకపోయినా బ్యాక్గ్రౌండ్లో బాగా ప్రభాస్ చూస్తాడు. అంటే ఆయన దగ్గరికి వచ్చిన స్టోరీస్ కానీ ఆయన దగ్గరికి వచ్చిన మూవీస్ కానీ ఇదిగోండి వచ్చేయని మీ అడ్వైస్ తీసుకోవడం లేదా మీరు అక్కడ పార్టిసిపేట్ చేయడం లాంటి దాన్ని జరుగుతుంటుందండి. అట్లా అంటే ఎప్పుడన్నా చెప్తుంటాడు, చెప్పినా కదా నేను ఏమంటే అంటే చెప్పాలంటే దాని మీద మళ్ళీ వర్క్ చేయాలి. కరెక్ట్. ఊరికి అలా వినేసి అలా చెప్పేది కాదు. ఫస్ట్ వినగానే మా ఇంప్రెషన్ ఏమిటంటే అది చెప్తానంతే, అంతవరకు తప్ప ఊరికి డెప్త్స్కి వెళ్ళి ఆలోచించేయడానికి లేదు. వాళ్ళకి ఎంత ఉంటారు కదా స్టోరీ రైటర్స్, స్క్రీన్ ప్లే రైటర్స్, అంతా మారిపోయింది కదా, అంతా సెటప్ అంతా ఉంటుంది, వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మరి మీకు ముగ్గురు ఆడపిల్లలు, నిజంగా ఒక తండ్రి మనసులోని చెప్పండి, ఒక అబ్బాయి ఉంటే బాగుండని అనిపించలేదు మీకు? అంటే అలాగే ఇప్పుడు అనిపించలేమో నాకు నిజంగా. ఇద్దరు అబ్బాయిలు, మేము కంబైన్డ్ ఫ్యామిలీ మాది. మా తమ్ముడికి ఇద్దరు అబ్బాయిలు, ఒకడు ప్రబోధ్ అని అతను, ప్రభాస్ అని, వీళ్ళిద్దరు అబ్బాయిలు. మాతో ఇంట్లో మా అబ్బాయిలాగా ఉండేవారు, మా సొంతలా అలాగే అంత కలిసి ఉండేవాళ్ళం. అంటే వేరే కావాలని అనిపించలేదు నాకు. జాయింట్ ఫ్యామిలీ, అందరి పిల్లలే అంతే. ఓ దట్స్ రియల్లీ నైస్ అండి. ఎందుకంటే బయట ఇప్పుడు ఈ రోజున అమ్మాయి పుడుతుంది అని అంటే టెన్షన్ పడే రోజులు, అమ్మాయి పుడుతుంది అని అంటే కడుపులోనే ఉండగానే చంపేసే రోజులు. ఇది ఇప్పుడు కదా, కొన్ని రోజులు బాగానే ఉండి తెలుస్తుంది. మగోడు ఉంటే మనకు మగోడు బాబు ఆడదే కావాలంటారు, ఆడపిల్లే కావాలంటారు. ఇప్పుడు కూడా సెంటిమెంట్గా మీరు చూడండి, చాలామంది ఫ్యామిలీస్లో, కంబైన్డ్ ఫ్యామిలీస్ వాళ్ళలో మగవాడి కంటే ఆడపిల్ల ఎక్కువ కూతురు అయితేనే బాగా దగ్గర అవుతుందని. ఇప్పుడు ఇదివరకు ఏంటి, ఆడపిల్ల అయితే బయటికి వెళ్ళిపోయేది, ఇప్పుడు మగవాడు వెళ్ళిపోతారు ముందు ఆడతారు కంటే పెళ్లి చేసుకున్న తర్వాత. రోజు అట్లా డిఫరెన్స్ అయినాయి. అభిమానం, ఆప్యాయత ఆడపిల్లలో ఉన్నది ఇది చాలా ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళలో ఉండదని అనలేదు, బట్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంచేత ఆడపిల్ల పుడితే చాలనుకుంటారు కానీ ఆడపిల్ల వద్దనుకునే రోజులు రావు. ఇంకా ఇప్పటికే ఆడపిల్ల దొరకట్లేదండి. పెళ్లి చేసుకుందాం అంటే ప్రతి 100 మంది అబ్బాయిలకి 80 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆప్షన్ అమ్మాయిలు కదా, చూస్ చేసుకునే అవకాశం అమ్మాయిలకు వచ్చేసింది. ఇప్పుడు నాకు వీళ్ళొద్దు అనే చూస్ చేసుకునే అవకాశం అమ్మాయిలకు వచ్చేసింది ఒక విధంగా చెప్పాలంటే. నిజంటే వాళ్ళు మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం అన్నీ కూడా వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉన్నాయి. ఇప్పుడు చదువుకోవడం కానీ, చదువుకున్న తర్వాత మళ్ళీ ఉద్యోగాలు రావడం కానీ, వాళ్ళకి ఇప్పుడు ఇదివరకు చదువుకోవడానికి టైం ఉండేది కాదు, ప్లేస్ ఉండేది కాదు, చదువుకుని ఇచ్చేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఆడపిల్ల చదువుకుంటుంది, మగవాడు కానీ ఆడలు కానీ ప్రతి ఆడపిల్ల చదువుకుంటుంది కనుక తన కాళ్ళ మీద తను నిలబడగలదు. అయితే కాన్సన్ట్రేషను, డీవియేషన్ తక్కువ ఉంటుంది మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి. బయట కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అంతే ఎక్కువ చూడండి మీరు, ఫస్ట్ టాప్ ర్యాంకర్స్ అన్నా కూడా ఎక్కువ మంది లేడీస్కి వస్తుంటాయి, గర్ల్స్కి వస్తుంటాయి. అంచేత అలా చదువుతున్నారు కాన్సన్ట్రేట్ చేసి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా రెండో అమ్మాయి ఆర్కిటెక్చర్ చదువుతారని ఉంది, కాంపిటీషన్ కదా. సరే
ఎగ్జామ్కి వెళ్తే వెళ్ళేటప్పుడు ఏముందంటే నాకు ఈ మేనేజ్మెంట్ సీట్లు అవి మీరు మీ దగ్గర డబ్బులు తీసుకుని డబ్బులతో నేను చేయను, నేను తెచ్చుకుంటాను అంతే.